వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 33,000 ఎకరాల భూములు చాలు, దీన్నే మనము ప్లాట్లు చేసి రైతులకు మళ్ళీ ప్లాట్లు ఇచ్చి దీన్ని చేస్తే ఇదే సెల్ఫ్ సస్టైన్డ్ అవుతుంది, దీంతో మన రాజధాని అభివృద్ధి చేయవచ్చు అని చెప్పారు సార్. ఈ రోజు మళ్ళీ అది చాలదంటూ మళ్ళీ 50,000 ఎకరాలు 70,000 ఎకరాలు అని చేసుకుంటూ పోతాం, రైతులు రివర్స్ అయ్యే పరిస్థితి ఉందన్నమాట. దీనిపై మీరు ఏమంటారు సార్? అంటే ఇప్పటికే మీరు వ్యతిరేకించినట్లుగా నాకు తెలిసింది. ఇది రెండో విడత ఇది చేయడం ఏంటి, భూ సర్వేలు ఏంటి, అసలుకి భూ సేకరణ ఏంటి అంటూ మీరు చెప్పిన దాంట్లో ఒక చిన్న సవరణ ఏంటంటే సార్ రైతులకి ఇష్టం అయినప్పటికీ కూడా దీన్ని మనం ప్రశ్నించాల్సింది సార్. రైతులకి ఇష్టమై ఇస్తా అంటే నీకేంటయా అనే పరిస్థితి లేదు. ఎందుకంటే రైతులు ఇష్టపడి ఇచ్చినప్పటికీ కూడా సార్ ప్రజలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ప్రశ్నించే హక్కు ఉంది. ఎందువల్లంటే రేపొద్దున రైతులకి చేసి పెట్టాల్సినవన్నీ మనం బాధ్యత పడాలి సార్. సార్ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత పడాలంటే రాష్ట్ర ప్రజలందరూ బాధ్యత పడాలి. మీరు అన్నట్లుగానే అప్పుడు 33,000 ఎకరాలు తీసుకున్నారు, గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ కలిపి ఒక 50,000 ఎకరాలు అయినాయి అన్నారు. 50,000 ఎకరాల్లో కుంటలు పనికిమాలని అన్నీ పోంగా సరిపోతుంది, నగరాలు కడతాము, 9 నగరాలు నిర్మిస్తాము, అందులోనే ఒక స్పోర్ట్స్ సిటీ, జస్టిస్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ ఇవన్నీ ఉంటాయని చెప్పారు. చెప్పి సెల్ఫ్ సస్టైన్డ్ అవుతుందని కూడా చెప్పారు. ఒక విశ్వనగరంగా తయారవుతుందని చెప్పారు. 2030కో 47కో తేదీ గుర్తులేదు కానీ 50 లక్షల జనాభా ఉంటుంది ఇక్కడ అని చెప్పారు. ఇవాళ విజయవాడ జనాభా 12 నుంచి 15 లక్షలే. అంటే విజయవాడకి సిటీకి 3 జనాభా ఉంటుందని చెప్పారు. అదిగాక కొత్త నగరం, ప్లాండ్ నగరం కాబట్టి సువిశాలంగా ప్రజలు 50 లక్షల మంది 15 లక్షల మంది ఇరుక్కుని విజయవాడలో ఉండడం వేరు, 50 లక్షల మంది ఒక విశ్వనగరంలో ఆధునాతన సదుపాయాలతో ఉండడం వేరు. సో అని మీరే చెప్పారు. మరి వాళ్ళ అదన్నీ సరిపోదంటారు, అది మున్సిపాలిటీగా మిగిలిపోతుందంటారు, మళ్ళా ఇంకొక స్పోర్ట్స్ సిటీ కావాలంటారు. ఇదంతా ఏంటి అనేది మేము వేస్తున్నటువంటి ప్రశ్న. మీరు ప్రజలను ఒప్పించారా? ప్రజల దగ్గరికి వెళ్ళారా? అన్ని వివరాలు ప్రజల ముందు ఉంచారా? పారదర్శకంగా వ్యవహరించారా? అసెంబ్లీలో చర్చించారా? లేకపోతే ఒక అఖిలపక్ష సమావేశం పెట్టారా? ప్రజలందరికీ చెప్పాలిగా. ఇందులో స్టేక్ హోల్డర్స్ కేవలం రైతులు మాత్రమే కాదు, ప్రజలందరూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ. వాళ్ళ తరఫున ప్రజా సంఘాలనండి, రాజకీయ పార్టీలనండి, వాళ్ళందరినీ కూర్చోబెట్టి వివరంగా చెప్పండి, ఈ కారణాల వల్ల మాకు ఇంకా ఎక్కువ భూమి అవసరం అవుతుంది అని చెప్పి. ఆ స్పష్టత ఇవ్వకుండా ఏకపక్షంగా మనం జీవోల మీద జీవోలు జారీ చేసి ఇచ్చే రైతులు ఉన్నారు కదా అని చెప్పి గబగబా తీసేసుకుంటే రేపు పొద్దున దాన్ని బరువు భరించాల్సింది భావితరాలు. సార్ నెల వచ్చేసరికి జీతాలకు, పెన్షన్లకు, ఇతరత్ర అభివృద్ధి పనులకు కేంద్రం వైపు ఆశగా చూసే పరిస్థితి సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్. ఈ పరిస్థితుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ సర్కారు, కూటమి సర్కారు అంటే విజయవాడలో అమరావతిలో స్పోర్ట్స్ సిటీ కట్టడం అంత సులభ సాధ్యం అంటారు సార్? అవి ఏవి సులభ సాధ్యం కాదండి. కాకపోతే దాని మీద ఇంకా ఎక్కువ టైం ఎందుకు మనం స్పెండ్ చేయడం సార్, ఇవేవి కాదనేది మేము ఎప్పటి నుంచో చెప్తాంది సార్. మీరు ఏం చేయదలుచుకున్నారో ప్రజల ముందు పెట్టండి, ప్రజల ముందు పెట్టినాడు ఈ ప్రశ్నలన్నీ ఎత్తుతారు, వాటికి సమాధానం చెప్పండి. సంతృప్తికరంగా సమాధానం చెప్పినప్పుడు మాత్రమే రెండో దశ సమీకరణకు వెళ్ళండి, అప్పుడు దాకా వెళ్ళమాకండి. ఎందుకంటే మీకు తెలిసి చేసినా తెలియజేసినా ఆ బరువు మళ్ళీ మేమందరం మొయ్యాలి అని చెప్తున్నాం. ప్రవీణ్ ప్రకాష్ గారు కలిశారు సార్, సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ గారు? లాస్ట్ టైం 2-3 నెలల కింద కలిశారండి ఒకసారి. ఓకే సార్. ఓకే, ఏం మాట్లాడారు సార్? ఏమన్నా ఏదో పిచ్చాపాటి మాట్లాడారులేండి. ఆయన వీడియోలో చెప్పిందే మాట్లాడారు. ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ గారు మీకు కానీ ఆయన క్షమాపణలు చెప్పారు కదా ఆ రోజు. నేను చేశాను అంటే ఏబి వెంకటేశ్వరరావు గారి విషయంలో నేను ఈ పలాని క్లాజు పలాని సెక్షన్ కింద చర్యలు తీసుకోవచ్చిన ఆ రోజు ఇంకా ఒత్తిళ్ళకు గురై ఏదో రకంగా నేను చెప్పడం వల్ల జరిగింది, నేను క్షమాపణలు చెప్తున్నాను ఆయన చెప్పినప్పుడు. అంటే ఆయన రిలీజ్ అయ్యి చెప్పారా లేదంటే ఏదో వేరే ఈక్వేషన్ వాళ్ళు చెప్పారని మనకు తెలియదు సార్. అంటే మీకేమనిపించింది సార్ అసలు ఆ విషయం విన్నప్పుడు? ఐ ఫెల్ట్ గ్లాడ్ అబౌట్ ఇట్. ప్రవీణ్ ప్రకాష్ ఆ రకంగా బయటకు వచ్చి చెప్పడం అనేది నేను అప్పటి వరకు నేను ప్రజలకు చెప్పుకుంటూ వస్తున్న దాన్ని అతను విండికేట్ చేసినట్టుగా, ఎండోర్స్ చేసినట్లుగా అనిపించింది నాకు. నేను అప్పుడు దేశంలో లేని, బయట ఎక్కడో ఉన్నా, ఇట్లా జరిగిందని నేను చెప్తే అదే చెప్పా, ఓకే ఇట్స్ నైస్ ఆఫ్ హిమ్ దట్ హీ హెస్ డన్ దట్. ఈ ఇంటర్వ్యూలో మీతో మాట్లాడుతుంటే మీరు నిజంగా చంద్రబాబు గారికి సహకరించిన వ్యక్తి కాదని నాకే అనుమానం వస్తుంది సార్. అప్పుడైతే పెద్ద పెద్ద ఆరోపణలు, 23 మంది ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో కూడా ఏపీ వెంకటేశ్వరరావు గారిదే కీలకమైనది. ప్రతి ఒక్కరికి కూడా రేటు మాట్లాడి వాళ్ళని పిలుచుకొచ్చి పార్టీలో చేర్పించిన ఘనత కూడా ఏపీ వెంకటేశ్వరరావు గారిది. ఆ రోజు అప్పుడు కూడా విమర్శలు వచ్చేసారు. అవును, విమర్శలు అప్పుడే
ఇప్పుడు దాకా నమ్మాలనుకున్న వాళ్ళు అదే నమ్ముతున్నారండి. సార్ మరి వాళ్ళందరికీ రోజు నేను నిరూపణ చేయాల్సిన అవసరం నాకేంటి? నా మీద అభియోగం మోగినప్పుడు సాక్ష్యాలు ఇవ్వాల్సిన బాధ్యత మీది. సార్ అంతే తప్ప నా సఫాయి చూపించుకోవడం నా బాధ్యత కాదు. ఇప్పుడు మీరు సివిల్ సర్వెంట్, సీనియర్ ఐపీఎస్ సార్. అసలుకి అంటే ఇరిగేషన్ మీద పట్టు సాధించారు సార్ ఇప్పటి వరకు. ఎందుకంటే ఆలోచన పరుల పేరుతో వేదిక, ఆలోచన పరుల వేదికతో మీరు రాష్ట్రంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల సందర్శన అదంతా కూడా తిరుగుతున్నారు. బనకచర్లపై కూడా మాట్లాడారు. బనకచర్ల అవసరం లేదన్నట్టుగా, అంటే బనకచర్ల వల్ల వచ్చే నష్టం ఏంటి అనేది. అసలు ఎందుకు సార్ ఈ కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నారంటారు ఇదంతా కూడా? ఇది చాలా పెద్ద ప్రాజెక్టు, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి గుదిబండ అవుతుందని మేము గట్టిగా నమ్మేవాడి సార్, నమ్ముతున్నాం కూడా ఇవాళ. అందుకని చెప్పి దాన్ని ఒక ప్రయారిటీగా తీసుకున్నాం. అంతే తప్ప ఆ ప్రాజెక్ట్ కట్టే వాళ్ళ మీద మాకేం పర్సనల్ ఎనిమిటీ లేదు. అంటే ఇప్పటివరకు ఏ ప్రాజెక్టులు సందర్శించారు సార్ మీరు? రాయలసీమలో హంద్రీనివా స్కీమ్ తప్పించి మిగిలినవి అన్నీ విజిట్ చేసేవాడిని. రాయలసీమ ప్రాజెక్టులన్నింటిలోనూ ఎస్ఆర్బిసి, తెలుగుగంగ, గాలేరు నగరి, ఈ మూడు ప్రాజెక్టులని మొదటి నుంచి చివరి దాకా చూసాం. పోతిరెడ్డిపాడు నుంచి చిత్తూరు వరకు. సో హంద్రీనివా ఒకటి ఇంకా మేము విజిట్ చేయాల్సి ఉంది. అదొకటి పెండింగ్ ఉంది. హంద్రీనివా మీద మీకు పూర్తి అవగాహన ఉందా సార్? పూర్తి అవగాహన లేదు, అది తెచ్చుకోవాలి. కొంత అవగాహన అయితే ఉంది. మీకు ఏమైనా అనుమానం ఉంటే అడగండి, చెప్తాను. అంటే హంద్రీనివాను సాకారం చేసింది ఎవరు అంటే ఏం చేస్తారు సార్ మీరు? నాకు తెలిసినంత వరకు 1980s శివరామకృష్ణయ్య గారు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ గురించి సాగునీటి ప్రాజెక్టుల గురించి డిజైన్లు చేసినప్పుడు సార్, సో ఈ గాలేరు నగరి, హంద్రీనివా రెండు కూడా ఆయన మైండ్లో నుంచి వచ్చిన ప్రాజెక్టులే. అందులో కొన్ని మార్పు చేర్పులతో తర్వాత ఇంప్లిమెంట్ చేశారు. పునాది రాళ్ళు చాలాసార్లు వేశారు, కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాని పనులు యాక్చువల్గా స్టార్ట్ అయినాయి. ఒప్పుకుంటారు సార్ దాన్ని మీరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను ఒప్పుకునేది ఏంటండి, ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. నేను కొత్తగా చెప్పాలా, నేను కొత్తగా ఒప్పుకోవాలా? అప్పుడే మెయిన్ కెనాల్ వర్క్ స్టార్ట్ అయినాయి. అంటే అందరియా పనులు పూర్తి చేసింది, దాన్ని శరవేగంగా పరిగెత్తించింది టీడీపీ, చంద్రబాబు నాయుడు గారని వాళ్ళు అంటారు, యువతలు చూసే వీళ్ళు అంటారు. అంటే ఒక న్యూట్రల్గా ఉన్న వ్యక్తి మీరేమంటారన్నదే మనకు మొదలుపెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో. ఓకే సార్. కాకపోతే హంద్రీనివా అనేది చాలా డిఫికల్ట్ ప్రాజెక్ట్ అండి, చాలా ఖర్చుతో కూడుకున్న ప్రాజెక్టు. కొంతవరకు చేశారు, వదిలేశారు సార్. ఎనీవే ఇరిగేషన్ ప్రాజెక్టులు సంవత్సరం 2 సంవత్సరాల్లో అయ్యేవి కావు. సో తర్వాత వచ్చిన వాళ్ళు కంటిన్యూ చేశారు. ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే 2014-19 టైంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014-19 టైంలో రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకి ఒక పుష్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటే. ఓకే, గట్టిగా పుష్ ఇచ్చారు. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు మొదలెట్టిన ఏవైతే అసంపూర్తిగా ఆగిపోయినాయో వాటి అన్నిటి విషయంలోనూ పుష్ ఇచ్చి చేశారు. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి చెప్తున్నాను. అంటే గతంలో మనం పరిశీలిస్తే సార్, ప్రభుత్వాలు మారినా కూడా ఏమైనా పథకాలు సగంలో ఆగిపోయి ఉంటాయి సార్. ప్రభుత్వం మారినా కూడా భేషజాలకు పోకుండా ఆ పథకాన్ని వాళ్ళు పూర్తి చేసేవారు సార్. అలా ఇప్పుడు మీరు చెప్పారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు హంద్రీనివాని కావచ్చు, గాలేరు నగరి సుజల స్రవంతిని కావచ్చు, ఏ విధంగా పరుగులు పెట్టించారనేది మనం చూశాము. సరే, ఆయన మరణం తర్వాత ప్రాజెక్ట్ కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషయ్య సర్కార్ కొంతవరకు పరిగెత్తించింది. ఆ తర్వాత ఆగిపోయి పూర్తి స్థాయిలో కాలేదు హంద్రీనివా కావచ్చు, గాలేరు నగరి సుజల స్రవంతి కూడా కాలేదు. కానీ పులివెందులకు నీరు తెచ్చిన చంద్రబాబు నాయుడు గారు అంటారు, హంద్రీనివాను కూడా తర్వాత కొంతవరకు పూర్తి చేశారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు అలా జరిగేది సార్. ఏ పథకమైనా కూడా కంటిన్యూ అయ్యేది ప్రభుత్వాలు మారినా కూడా. ఇప్పుడు అప్పుడు ఇది జరగడం లేదు సార్. అంటే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడే ఆ సంప్రదాయాన్ని గండికొట్టింది. ఓకే, ఆ సంప్రదాయాన్ని పాటించింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఇంతకుముందు గవర్నమెంట్ మొదలెట్టింది దేన్ని ఆయన ముందుకు తీసుకుపోవడానికి ఇష్టపడాల. పోలవరం ఏదో చేస్తున్నాం అన్నట్టుగా చేశారు, కానీ అది కూడా ఆయన సరిగ్గా చేసి ఉంటే 5 ఏళ్లలో అయిపోయి ఉండాల్సింది. ఈ 5 ఏళ్లలో పోలవరం పూర్తి అవుతుందంటే మీరు నమ్ముతారా సార్? అవ్వదు. ఈ 5 ఏళ్లలో కూడా అవ్వదు. చంద్రబాబు నాయుడు గారు సవాల్గా తీసుకున్నారు సార్. అవ్వదండి. మీరు 45 మీటర్లకి ఈ టర్మ్లో వీళ్ళు నిలబెట్టలేరు నీళ్లు. వీళ్ళు వెళ్ళే స్పీడ్తో చూస్తే. ఎందుకంటే R&R చేయాలి, ముందు 30,000 కోట్లు ఖర్చు పెట్టాలి, కొన్ని లక్షల మందిని పునరావాసం కల్పించాలి, R&R ప్యాకేజ్ని ఇంప్లిమెంట్ చేయడానికి. ప్రాజెక్ట్ కట్టడం ఏముంది, సిమెంటు స్టీలు ఉంటే ఎవరైనా కడతారు. అది పెద్ద ఇష్యూ కాదు. ఇన్ని లక్షల మందిని పునరావాసం కల్పించడం అది అసలైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజ్. ఆ విషయంలో వీళ్ళు ముందుగా వీళ్ళ తొందర కనపట్టంలా, కేంద్ర ప్రభుత్వంలో కూడా తొందర కనపట్టంలా, చేద్దాంలే మెల్లగా అన్నట్టున్నారు.
సమాజ హితం కోసము నవ సమాజ స్థాపన కోసం మీరు రాజకీయాలకు వచ్చారు అని మీరు అంటున్నారు. బట్ అయితే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులను బయటకు పెడతాను అందుకే రాజకీయాలకు వచ్చాను అని అంటున్నారు ఏబి వెంకటేశ్వర అనేది బయట నుంచి వినిపిస్తుంది. లేదు నేనే అనౌన్స్ చేశా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అక్రమాలు అన్యాయాలని చట్టం ముందు నిలబెట్టే ప్రయత్నం చేస్తానని చెప్పాను. ఆయన మీద పెండింగ్లో ఉన్న కేసులను ముందుకు తీసుకెళ్ళడానికి కూడా నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పాను. ఇవన్నీ కూడా ప్రయారిటీసే. జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక ప్రమాదాన్ని నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడకపోతే మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఎవడు కాపాడలేడు. ఈ రాష్ట్రం ఎడిపోద్దో ఎవడికి తెలియదు. సార్ అంత భయంకరమైన వ్యక్తి, భయంకరమైన వ్యక్తి. ప్రజాదరణ అంత ఉంది ఆయనకు. ఉంటుందండి, ప్రజలకు కూడా అర్థం చేసి చెప్పేవాళ్ళు లేడు కదా క్లియర్గా. ఎవరు చెప్తున్నారు? మీరు గడప గడపకు వెళ్ళి చెప్తారు సార్? గడపకి వెళ్ళక్కర్లేదు. ఈ రోజున థ్యాంక్స్ టు పీపుల్ లైక్ యూ, మీలాంటి టెక్నాలజీ, ఈ రోజున ప్రచార సాధనాలు ఉన్నాయి కదా, సో మెసేజ్ రీచ్ అవ్వగలుగుతుంది. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో 2020లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఎలా సార్ పరిస్థితి? అనుకోని పరిస్థితుల్లో వస్తే అనుకోని పరిస్థితి అవుతుంది. అది అంతేనా? దానికి ఎవడేం చేస్తాడు? మన ప్రయత్నం మనం చేయాలి కదండి, మానవ ప్రయత్నం. అప్పుడు కూడా మీరు రాజకీయాల్లో కొనసాగుతారు సార్? ఖచ్చితంగా. ఇంకా అప్పుడు నా అవసరం ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే ఒకవేళ 2029 నాటికే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని పిలిపించి మీ పార్టీని మా పార్టీలకు మెర్జ్ చేసేయండి, ఇక మీకు ఏదో ఒక సీటో 2 సీటో మీకు ఇస్తామని మీతో నమ్మబలికితే మీరు మెర్జ్ చేయకుండా ఉంటారు, అంటే మీరు ఖచ్చితంగా అవుట్ ఆఫ్ క్వశ్చన్. మెర్జ్ అవడం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఓకే సార్, ఫర్గెట్ అబౌట్ దట్. అంటే 2029కి ఒకవేళ మీరు పార్టీ పెడితే ఒంటరిగా పోరాటం చేస్తారా, అంటే పొత్తులో చంద్రబాబు నాయుడు గారి పొత్తులో ఆయన ఇచ్చే 1-2 సీట్లు తీసుకొని బరిలోకి దిగుతారు? నాకేం తెలుస్తుంది 2029లో ఏం జరుగుతుందో? మేము ఎంత ప్రజల్లోకి ఎంత చొచ్చుకుపోగలుగుతాం, ప్రజలకు ఎంత కమ్యూనికేట్ చేయగలుగుతాం, ఎంతమందిని మాతో పాటు నడిపించగలుగుతాం అనే దాని మీద ఆయనైనా ఆలోచించేదానికి ఉంటుంది, మేమైనా మాట్లాడడానికి ఉంటుంది. ఇప్పటి నుంచి ఊహాగానాలు చేసుకోవడం అనవసరం. ఇప్పుడు ఐఏఎస్లు మీరంతా ఆలోచన పర్లేదు సార్, సమాజం మీద మంచి ఆలోచన ఉంది, ఒక విజన్ ఉంది మీకు. విజయ్ కుమార్ గారు, మీరు, జడా శ్రావణ్ గారు, వేరువేరుగా కాకుండా మీలాంటి మేధావులంతా కూడా అందరూ ఒక వేదిక మీదకి వచ్చి అందరూ కలిసి ఒక పార్టీ పెట్టుకొని ముందుకు పోవచ్చు కదా సార్? చేయొచ్చు. వ్యక్తులు కలిసినంత మాత్రాన మీకు పార్టీలు లేకపోతే ఆలోచనలు తయారవు. ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జడా శ్రావణ్ కుమార్ గారు ఆయన ఆలోచన వేరు, మన విజయ్ కుమార్ గారి ఆలోచన వేరు, జేడీ గారిది వేరు, జేపీ గారిది వేరు. మేము మా ఆలోచనలు ప్రజల ముందు పెడతాం. ప్రజల ముందు పెట్టినప్పుడు అందరి ముందు కూడా పెడతాం. వీళ్ళలో ఎవరైనా ఈ ఆలోచనలు నచ్చి పదన్ బ్రదర్ కలిసి పనిచేద్దామని అంటే వీ విల్ మోస్ట్ వెల్కమ్. ఓకే సార్. వైసీపీ సర్కార్లో జగన్మోహన్ రెడ్డి గారితో ఒక యుద్ధం చేశారు ఏబి వెంకటేశ్వర గారు. అయితే ఆయన ఆ సర్కారు వెళ్ళిపోయింది, ఇప్పుడు కూటమి సర్కారు వచ్చింది, ఇంకంతా మంచిదే అనుకుంటే మీకు అంటే గత ప్రభుత్వంలో మీరు రిటైర్ అయ్యే సమయానికి మీకు రావాల్సిన 80 లక్షల రూపాయల బెనిఫిట్స్ ఈ ప్రభుత్వంలో అన్నీ వచ్చేసాయి సార్? అన్నీ వచ్చేసినాయి, ఏమి పెండింగ్ లేవు. ఎలాంటి ఏమి పెండింగ్ లేవండి, అన్నీ వచ్చేసినాయి. ఒక పోలీస్ ఆఫీసర్ ఎంత కష్టపడో పోలీస్ ఉద్యోగం, ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, ఇంకా ఐపీఎస్లో అయితే ఇంకా వాళ్ళ కష్టం అంతా ఇది. ఎన్నో రాత్రులు కష్టపడి ఎన్నో గంటలు వెచ్చేసి నిద్రలేని రాత్రులు గడిపి అలాంటి సివిల్ సర్వెంట్ అంటే చట్టసభల్లో ఉండారు. కొంతమంది హై స్కూల్ చదువులు కూడా చదివిండరు, కాలేజీలు మకాలు చూసి ఉండరు. ఓకే సార్, ఇంగ్లీష్లో వచ్చే జీవో కాపీలను కూడా చదివేకి రాదు వాళ్ళకు. అలాంటి వారంతా కూడా క్యాబినెట్ హోదాలో వచ్చేస్తారు, కేంద్రంలో ఉంటారు, రాష్ట్రంలో క్యాబినెట్లో. వాళ్ళకి వెళ్ళి పోలీస్ ఆఫీసర్ సెల్యూట్ చేయాల్సి వస్తుంది సార్. అప్పుడు ఏమన్నా ఫీల్ అవుతారా సార్? ఏంటి? అబ్సల్యూట్లీ నాట్. అండ్ హై స్కూల్ చదువు లేని వాళ్ళు అనే దాన్ని వ్యక్తులుగా అసలు ఆ రకంగా బేరీజ్ వేయడానికి కూడా నేను ఒప్పుకోను సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంతమంది లేరండి సార్, అందరూ డిగ్రీలను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళే ఉంటారా ఏంటి రాజకీయ నాయకులు? నాకు చెప్తారు, నేను ఎప్పుడు ఆయన్ని చూడలేదు, కానీ కాకా వెంకటరత్నం గారు సార్, కాకా వెంకటరత్నం గారు న్యూస్ పేపర్ చదవడం కూడా వచ్చేది కాదండి ఆయనకి బాబు. సార్ చాలా గొప్ప నాయకుడు ఆయన. ఎంతమంది నాటి నాయకులతో పోచలేము సార్. ఇప్పుడున్న నాయకులకి మరి వాళ్ళ ఆదర్శం వేరే, ఇప్పుడున్న ఆదర్శం వేరే సార్. అట్లా లెక్కేసుకుంటే అసలు వాళ్ళ హై స్కూల్ చదవకుండా ఉన్న నాయకులు ఎవడు లేడు. అందరూ బీకామ్లో ఏదో ఫిజిక్స్ ఏదో ఒకటి చదివి వచ్చేవాళ్ళు. బీకామ్లో ఫిజిక్స్, సో ఏదో ఒక డిగ్రీ ఉన్నోళ్లే. ఏ డిగ్రీ లేకపోతే మా తమ్మినేని సీతారాం గారి లాగా ఎక్కడో చోట డిగ్రీ కోసం ప్రయత్నం చేసిన వాళ్ళే. అవును, ఆయన డిగ్రీ కోసం ప్రయత్నం చేశారు సార్. చేశారుగా. అదేదో ఉస్మానియా యూనివర్సిటీలో ఏదో డిగ్రీ తెచ్చుకున్నారంటే ఆయన గొడవ చేశాడు కదా, కేసులు కూడా పెట్టుకున్నారు కోన రవికుమార్ వాళ్ళు. ఓకే ఓకే సార్, అది గుర్తొచ్చి చెప్తున్నా. పాత రోజుల్లో అంత చదువుకోకుండా ఇవాళ రాజకీయ నాయకులు ఎవరు లేరండి. మినిమం చదువు అందరికీ ఉంది. ఇంగ్లీష్లో మాట్లాడటం పెద్ద అదేం గొప్ప ఏం కాదు, అది అవసరం కూడా కాదు రాజకీయాలకి. అందులో తప్పేం లేదు.